మహాకుంభమేళా ఇది మన ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి. ప్రయాగ్రాజ్ సంగంలో ఎక్కడైతే 3 నదులు కలుస్తాయో, గంగా, యమున అండ్ సరస్వతి నదులు కలుస్తాయో ఆ చోటుని త్రివేణి సంగమం అని పిలుస్తారు. పవిత్రమైన స్నానం చేయడానికి మీరు వెళ్ళారా? మహాకుంభమేళాకి వెళ్ళారా? కుంభమేళా 4 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో జరుగుతుంది. అంటే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్ అండ్ నాసిక్లో జరుగుతుంది. మన హిందూ పురాణాల్లో ఉన్నది ఏంటంటే, రాక్షసులు ఇంకా దేవతల మధ్య అమృతం కోసం క్షీరసాగరం మథనం జరిగింది. అయితే రాక్షసులు దేవతలను మోసం చేసి అమృతాన్ని తీసుకెళ్తుంటే ఆ అమృత 4 చుక్కలు 4 చోట్లలో పడింది. అవే ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిన్ అండ్ హరిద్వార్. అప్పటి నుంచి ఈ చోట్లని పుణ్యక్షేత్రాలని పిలుస్తారు. మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో నమ్ముతారు. కుంభమేళా జరిగే సమయంలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తే మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుందని. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ కుంభమేళాకి ఎక్కువ శాతంలో వచ్చేది సాధువులు, సన్యాసులు అండ్ నాగసాధువులు. వీళ్ళంతా కాషాయ బట్టలు వేసుకొని ఒళ్ళంతా విభూది రాసుకొని కనిపిస్తారు. సో కుంభ్ ఏంటి, అర్ధ కుంభ్ ఏంటి, పూర్ణ కుంభ్ ఏంటి అండ్ మహాకుంభ మేళా ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. కుంభ్ 4 ఇయర్స్లో ఒకసారి వస్తుంది. 4 ఇయర్స్లో ఒకసారి వచ్చేదాన్ని కుంభ్ అంటారు. అర్ధ కుంభ్ అంటే 6 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. అండ్ 12 ఇయర్స్లో ఒకసారి వచ్చే దాన్ని పూర్ణ కుంభ్ అని అంటారు. 12 పూర్ణ కుంభమేళాలు కలిస్తే వచ్చే కుంభమేళాని మహాకుంభమేళా అని అంటారు. అంటే 144 ఇయర్స్కి ఒకసారి మహాకుంభమేళా వస్తుంది. మనకు ఈ ఇయర్ January 13th నుండి February 26th వరకు 45 డేస్ మహాకుంభమేళా అనేది జరిగింది. దీంట్లో చాలా పవిత్రమైన అంటే చాలా ఇంపార్టెంట్ డేస్ వచ్చేసి 13th Jan పౌష్య పౌర్ణమి, 14th January మకర సంక్రాంతి, 29th January మౌని అమావాస్య, 4th February వసంత పంచమి, 12th February మాఘ పౌర్ణమి, 26th February మహాశివరాత్రి. ఈ రోజులలో రోజుకి 5 కోట్ల మంది స్నానం చేసినట్టు రిపోర్ట్స్. ఈ రోజులు చాలా పవిత్రం. ఈ రోజులలో పవిత్ర స్నానం చేస్తే చాలా మంచిది అని నమ్ముతారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరిగింది. ఈ మహాకుంభమేళకి మన దేశం నుంచి అండ్ వేరే దేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చారు. మహాకుంభమేళా వరల్డ్లోనే ఒక లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ హిందూ ఫెస్టివల్ అని కూడా అంటారు. అసలు ఉత్తరప్రదేశ్ దాదాపు 40 కోట్ల మంది వస్తారు అని అంచనా వేశారు. బట్ వాళ్ళ అంచనాలు మించి జనం వచ్చారు. మొత్తం 66 కోట్ల మంది వచ్చినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. సో వచ్చే భక్తులకి ఇబ్బంది కలగొద్దని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అంటే యోగి గారు ఒక ఆర్టిఫిషియల్ సిటీనే బిల్డ్ చేశారు. దీన్ని టెంట్ సిటీ అండ్ మహాకుంభ నగర్ అని పేరు పెట్టారు. అయితే వచ్చే భక్తులకు స్టే చేయడానికి టెంట్స్ అండ్ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 10,000 ఎకరాలలో ఈ టెంట్ సిటీని స్థాపించారు. అక్షరాల 7,500 కోట్ల బడ్జెట్ని అలాకేట్ చేసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మహాకుంభమేళా కోసం. ఆ అమౌంట్ని టెంట్స్ ఏర్పాటు చేయడంలో, రెనోవేషన్ ఆఫ్ రోడ్స్లో, సిటీని బ్యూటిఫై చేయడంలో, బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయడంలో, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడంలో ఖర్చు చేశారు. అండ్ సెక్యూరిటీ భద్రతలు చూసుకోవడానికి 40,000 మంది పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అదే కాకుండా 2,500 AI అసిస్టెడ్ CC కెమెరా సర్వీలియన్స్లు పెట్టారు. అండ్ అండర్ వాటర్ డ్రోన్స్ కూడా సర్వీలియన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులు వచ్చాయి. బట్ స్టిల్ యోగి గారి గవర్నమెంట్ కుంభమేళాని అతిపెద్ద పండగగా అండ్ అతి వైభవంగా నిర్వహించి విజయవంతం చేశారు. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.